గుడ్ మార్నింగ్ గైస్. అనుకోకుండా మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చి పొద్దున్నే టెంపుల్కి వెళ్దాం అన్నాడు. సో పొద్దున్నే ఇప్పుడు 5 అవుతుంది. రెడీ అయిన తర్వాత ఎలా ఉంది చూడండి. అనుకోకుండా రెడీ అయిపోవడం వల్ల కొంచెం షర్ట్ ఇస్త్రీ లేకుండా ఉంది. కానీ పర్వాలేదు, ఇంట్లో లైటింగ్ తక్కువ కాబట్టి వీడియో కొంచెం అటు ఇటుగా వస్తుంది. సో నెక్స్ట్ క్లిప్ దారిలో మాట్లాడుకుందాం. ఫైనల్గా మేము అనుకున్న లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్కి అని చెప్పాం కానీ ఫస్ట్ బీచ్ ప్రిఫర్ చేసాం. ఇది అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్తాం. టెంపుల్గానే బయలుదేరాను కానీ టెంపుల్ ఎక్కడ అన్నది నాకు ఫస్ట్ ఐడియా లేదు. తర్వాత తెలిసింది అంతర్వేది అని. సో అందుకనే అంత పొద్దున్నే రమ్మన్నాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ అంతర్వేది వచ్చిన తర్వాత ఫస్ట్ బీచ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి అలా టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి వేరే టెంపుల్కి వెళ్ళాలి. సో అందుకని ఫస్ట్ బీచ్కి వచ్చేసాం. బీచ్కి వచ్చిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి ఇక్కడికి రావాలంటే అవ్వదు కదా అనిపించింది. ఇప్పుడు బీచ్ చూడండి. బీచ్ చూడడానికి ఏముంటుందిలే, ఆడే మా దోస్తుగాడు. బీచ్ చూడడం అయిపోయింది, ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. కొన్ని షార్ట్లు కొన్ని వీడియోలు తీసుకున్నాను. ఎంతైనా సముద్రం చాలా బాగుంటుంది కదా. దర్శనం కూడా అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం నార్మల్గా జరిగింది. తర్వాత పంతులు గారు పళ్ళుని పూలు పట్టుకెళ్ళి గుడి దగ్గర టెంపుల్ ఏమన్నారు. మళ్ళీ వెళ్తే గర్భగుడి దాకా వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా జరిగిపోయింది అది. ఇలాంటివి జరిగినప్పుడే దేవుడు పిలిచాడేమో అనిపిస్తుంది. ఫ్రెండ్ టెంపుల్ కంటే నేను ఇంకా దగ్గరలో ఏమనుకున్నాను. ఫస్ట్ అంతర్వేది అన్నాడు, వావ్ అనుకున్నాను. బీచ్కి వెళ్ళి ఇక్కడ తర్వాత టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి పాలకొల్లు వెళ్తాం. పాలకొల్లులో క్షీరారామం అని శివాలయం ఉంది, అది ఇంకా బాగుంటుంది. అది కూడా చూసుకుని ఇంక మధ్యాహ్నానికల్లా ఇంటికి వెళ్ళడమే. ఈరోజు డైట్ అనేది మిస్ అయిపోయింది. ఇలాంటి టైంలో తప్పదు కదా మరి. ఇంక టెంపుల్స్కి కొన్ని క్లిప్స్ వస్తాయి, చూసి నెక్స్ట్ క్షీరారామంలోకి వెళ్తాం. అంతర్వేది అయిపోయింది, ఇక్కడ నుంచి పాలకొల్లు బయలుదేరుతున్నాం. సెగ్నేటిపల్లి నుంచి దగ్గర అన్నారు కదా అని చెప్పి సెగ్నేటిపల్లి వచ్చేసాం. తీర చూస్తే ఇక్కడ బ్రిడ్జి లేదు. ప్రపంచం తలకిందులైన నేను ఇప్పుడు సెగ్నేటిపల్లి నుంచి టైం పడుతుంది. నర్సాపురానికి బ్రిడ్జి లేదు. దానికి బదులు ఇక్కడ పంటి అని నడుపుతున్నారు. వీటి ఈ బోట్స్ 2 ఉన్నాయి. అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి తిరుగుతుంది. ఇప్పుడు ఇది ఎక్కాం. ఫస్ట్ టైం ఎక్కిన వల్ల చాలా ఎక్సైటింగ్ అనిపించింది. పాలకొల్లు క్షీరారామం వెళ్ళేప్పటికి టైడ్ అయిపోయాం. దాంతోపాటు కెమెరాలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో దానివల్ల ఇంకా వీడియోలు తీయడం కుదరలేదు. ఉన్న కాస్త ఛార్జింగ్తో కొన్ని స్టిల్స్ తీసుకున్నాం. ఇంకా క్షీరారామాన్ని దర్శనం చేసుకుని ఇంకా రిటర్న్ అయిపోయాం. వచ్చేసరికి 1 గంట ఇలా అయింది. ఇంకా మధ్యలో టిఫిన్ చేసి ఇంకెలాగా టెంపుల్కి వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకేం తినలేదు. దాంతోపాటు ఈవినింగ్ కూడా ఇంకేం తిన్నాం. ఒకరోజు దేవుడి కోసం సాక్రిఫైస్. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీల్స్ మిస్ అయినాయి కాబట్టి ఎలాగా మన దగ్గర ఎనర్జీ ఉండదు కాబట్టి బాడీని స్ట్రెయిన్ చేయడం అనవసరం. కాబట్టి సాయంత్రం జిమ్కి వెళ్ళాం. ఇంకా టిఫిన్ చేసేసి పాలు తాగి పడుకుంటాను. 2 దర్శనాలు అయితే బాగా జరిగినాయి. అంతర్వేది నరసింహస్వామి దర్శనం అండ్ క్షీరారామం శివాలయం. ప్రెసెంట్ ఇప్పుడు అయితే కాఫీ పెట్టుకుంటున్నాను, తాగుతూ మాట్లాడుతాను.
అనుకోకుండా వెళ్ళినా కానీ చాలా బాగా జరిగిన దర్శనాలు రెండు. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. ప్రజెంట్ మన వీడియోల్లో ఫిట్నెస్ గురించి ఎక్కువ వస్తుంది, దాంతోపాటు ఇలాంటి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వర్కౌట్ అయితే స్కిప్ అయింది, ఇంకా రేపటి నుంచి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఫిట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఈ వీడియో అంతే. ఇంకా వీడియోని లైక్ చేయండి. మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను చూపించిన ఈ 2 టెంపుల్లో మీరు ఏ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.